ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం పితృదోషం. పేరు వినగానే భయపడద్దు. భయపెట్టే శాస్త్రం జ్యోతిష శాస్త్రం కాదు. అలాంటి శాస్త్రాలు మనకు అవసరం లేదు. ఈ పితృదోషం ఎలా ఏర్పడుతుంది అంటే, పితృకారకుడైన రవి పాపగ్రహాలతో కలిస్తే, అంటే శనీశ్వరుడితో కానీ, రాహుతో కానీ, కేతుతో, ఇలా కొన్ని రకాలైన కాంబినేషన్స్. అలాగే మనకి జ్యోతిష శాస్త్రంలో 12 గళ్ళు ఉంటాయి. 9వ గళ్ళు పాపగ్రహాలున్నా, దాని ఇంటి అధిపతితో పాపగ్రహాలు కలిసి ఉన్నా సరే ఈ రకమైన దోషం అనేది ఏర్పడుతుంది. ఈ దోషం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది ఏంటంటే, సంతానం కలగడానికి ఇబ్బంది అనేది కలుగుతుంది. రెండోది ఏంటంటే, వ్యక్తిగతమైన జాతకాల్లో అంతగా అభివృద్ధి అనేది కనిపించదు ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఇటువంటి దోషాలు కలుగుతాయని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇది ఎందువల్ల వస్తుంది అంటే, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వాళ్ళకి 10-11 రోజులు కర్మకాండ అనేసి చేస్తూ ఉంటారు. తర్వాత అదే సంవత్సరం రోజున, అదే తిథి రోజున మళ్ళీ వాళ్ళని స్మరించుకుని పిండ ప్రదానం అని, తర్పణాలు వదలటం అని, దానాలు చేయటం అనేది ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో అయితే బియ్యం ఇవ్వటం అనేది ఆచారం ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడు ఇస్తారంటే, మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సంక్రాంతి పండుగలో మొదటి దాన్ని మనం భోగి అంటాం, రెండో దాన్ని మకర సంక్రాంతి అంటాం కదా. ఆ మకర సంక్రాంతిని కొంతమంది పెద్దల పండుగ అంటారు, లేదా అది పెద్ద పండుగ అని కూడా అంటారు. ఆ రోజున కొంతమంది వాళ్ళ ఇంట్లో పెద్దలను స్మరించుకొని వాళ్ళకి సంబంధించిన బియ్యం, కూరగాయలు వాళ్ళకి ఇవ్వవలసినవి ఇస్తూ ఉంటారు. ఇది కాలక్రమేణా ఈ ఆచారం అనేది కొన్ని కుటుంబాల్లో మరుగున పడిపోయింది. అంటే ఇతర దేశాలు వెళ్ళటం కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితి రీత్యా ఇటువంటివి ఇబ్బందులు వల్ల ఈ చేయవలసిన మానేయటం అనేది జరుగుతుంది. సో అదేంటంటే పితృదోషం కింద మారుతుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఈ రోజు నుంచి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజులు పితృపక్షాలు అంటారన్నమాట. ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనకి వాళ్ళకి తిథి కానీ, అమావాస్య రోజున కానీ, మకా నక్షత్రం రోజు కానీ ఇటువంటి పితృకర్మల కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తిథి మనకు తెలియాలన్నమాట. కానీ ఈ 15 రోజుల్లో చనిపోయిన వాళ్ళ తిథి తెలియకపోయినా పర్వాలేదు. మన బంధువులు అవ్వచ్చు, ముందు తరాల వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా మనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరి పేరునైనా ఈ పిండ ప్రదానాలు చేయటం, తర్పణాలు వదలటం, వాళ్ళ పేరున మంచి కార్యక్రమాలు, అన్నదానం, అటువంటి కార్యక్రమాలన్నీ చేయటం అనేది మంచిది. సో ఎవరికైనా నమ్మకం ఉండి అయ్యో మేము చేయలేకపోతాం ఉన్న వాళ్ళకి ఈ అవకాశం వినియోగించుకుంటారని ఒకసారి ఈ డేట్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జనరల్గా కాశీ, హరిద్వార్, ప్రయాగ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో పాదగయ, పిఠాపురంలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉందన్నమాట, అక్కడ కూడా చేస్తారు. సో ఎవరికైనా నమ్మకం ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవడం మంచిది. ఇది యాక్చువల్గా ఇది చాలా మంచి ఆచారం. ఎందుకంటే మనకి జన్మనిచ్చి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వాళ్ళందరూ ఎంతో శ్రమపడ్డారు కదా మన కోసం. సో వాళ్ళని స్మరించుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే దైవ కార్యక్రమాల కన్నా పితృ కార్యక్రమాలు అనేవి గొప్ప. ఎందుకంటే మనం రావడానికి పితృదేవతలే కదా కారణం. తర్వాత వాళ్ళు దైవం అనేది చెప్పారు కదా. ముందు పునాది బాగుంటేనే కదా నెక్స్ట్ 5 ఫ్లోర్లు అనేవి బాగుంటాయి. సో ముందు మన ఉనికి కారణం కాబట్టి ముందు మనం పితృ కార్యక్రమాలనే చేయాలి. చేయటం వల్ల మంచి జరగడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం పితృదోషం ఎలా తగ్గించుకోవచ్చు, ఈజీగా ఉండే రెమెడీస్తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదం. నమస్తే.